గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్. టుడే ప్రోడక్ట్ వచ్చేసి మనకు అగ్రి 82. మన వెస్టీజ్ వారి ప్రోడక్ట్లో 7 ప్రోడక్ట్లు ఉంటాయి అగ్రికల్చర్ పరంగా. అందులో ఒకటి అగ్రి 82. ఈ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల లాభాలు ఏంటి, దిగుబడి ఎలా తీసుకుంటాం అనే దాని గురించి ఈరోజు చెప్పబోతున్నాం. చూడండి, అగ్రి 82 అనేది నానో టెక్నాలజీ ద్వారా తయారు చేయడం జరిగింది. ఇందులో 2 రకాలుగా ఉంటాయి అగ్రి 82. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగ్రి 82 అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు గ్రీన్ లేబుల్, అలాగే ఎల్లో లేబుల్ కూడా ఉంటుంది. ఈ గ్రీన్ లేబుల్ అనేది భూమిలో చల్లుకోవచ్చు. ఇది సిలికాన్ టెక్నాలజీ, వాటర్తో కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత ఇదే నానో టెక్నాలజీ ఎల్లో లేబుల్ ఉంటుంది, అది వచ్చేసి స్ప్రే పద్ధతిలో యూజ్ చేసుకోవచ్చు. పురుగు మందుతో కలిపి మనం ఎల్లో లేబుల్ ఉన్నది యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకుంటాం అగ్రి 82లో. రైట్, ఇప్పుడు సబ్జెక్ట్ విషయంలోకి వెళ్దాము. అగ్రి 82 ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది చూసుకున్నట్టయితే, మనకు అగ్రి 82 యాక్టివేటర్. మొదటిది యాక్టివేటర్గా పనిచేస్తుంది, ఉత్తేజితం. అంటే మొక్కల్లో పోషకాలను పైనుండి కిందకి రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. అగ్రి 82 పురుగు మందుల రసాయన వాడకాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా అగ్రి 82 యాక్టివేటర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి స్ప్రెడర్, విస్తరిస్తుంది. ఎప్పుడైతే ఇది మనము కలిపి స్ప్రే చేసినప్పుడు స్ప్రెడర్ అంటే విస్తరిస్తుంది. ఇది మొక్కల ఉపరితలాన్ని తేమగా చేయడానికి, తర్వాత స్ప్రే ద్రావణాన్ని సంకృతం చేస్తుంది మరియు స్ప్రే నిక్షేపాల యొక్క ఏకరీతి అంటే ఒకే విధంగా వ్యాప్తి చెందే విధంగా ఇది చూసుకుంటుంది. ఆకుకి 2 వైపులా మందును పీల్చుకునేలా చూసుకుంటుంది. ఈ విధంగా దీని లాభం ఏంటంటే, ఫర్ సపోజ్ అగ్రి 82 మనం కలపడం వల్ల ఏదైనా పురుగు మందు స్ప్రే చేసినప్పుడు అగ్రి 82 అందులో కలిపినట్టయితే మన పురుగు చనిపోకుండా జాగ్రత్త పడడానికి దాని మూలలు వెళ్ళి దాక్కోవడం జరుగుతుంది. అగ్రి 82 ఎప్పుడైతే కలిపి స్ప్రే చేస్తామో అది స్ప్రెడర్గా యాక్టివేట్ అవుతుంది. వెంటనే స్ప్రెడర్గా మారి మొక్కకు ఇరువైపులా, పైన కింద అంచులకు మొదలు చివర అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకుంటుంది. కాబట్టి మన పురుగు మందు అద్భుతంగా పనిచేస్తుంది. 100% పనిచేసే విధంగా చేసి మొక్కలో ఎక్కడైతే పురుగు ఉందో ఆ పురుగు చనిపోయే విధంగా చూసుకుంటుంది. అదే స్ప్రెడర్గా పనిచేస్తుంది. అంతేకాకుండా అన్ని రసాయనాల్లో అగ్రి 82ని కలిపి వాడుకోవచ్చు. మైక్రో న్యూట్రిషన్ స్ప్రే, వాటర్ సాలిడ్ ఫెర్టిలైజర్ స్ప్రే, ఇట్లా ప్రతి దానిలో మనం ఈ అగ్రి 82 వాడుకోవచ్చు. పూత మందులో కూడా వాడుకోవచ్చు. సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ స్ప్రే, ఇట్లా ప్రతి దానిలో మనం అగ్రి 82 కలిపి వాడుకోవచ్చు. అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మూడవది వచ్చేసి వెట్టర్ అంటే ఏంటంటే, అగ్రి 82 అనేది నీటి పారుదలకి ఉపయోగపడే సాధనం. ఇది మట్టిలో నీటి పోషణను మెరుగుపరుస్తుంది. చాలా వరకు అగ్రి 82 వాడి కూడా బాగా పనిచేసిందన్న రైతుల ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నాం. ఎందుకంటే అగ్రి 82 పనిచేసే విధానం ఏంటంటే, మన ఫంగస్ అనేది వ్యాపించకుండా చూసుకుంటుంది. ఇది ఏకరీతి పరిష్కారంగా అంటే ఒకే విధంగా పరిష్కారాన్ని ఇస్తుంది. ఇది పురుగు మందులు మరియు ద్రవ ఎరువులు ఇట్లా ఎలాంటివైనా సరే ఆ మిశ్రమం ఒకే రకంగా కరిగే విధంగా అంటే మిక్స్ అయ్యి సరిగ్గా కొన్ని ఏమైతాయి అంటే అడుగున అలాగే ఉండిపోతాయి. ఎప్పుడైతే అగ్రి 82 మనం మిక్స్ చేసామో మనం కలుపుతున్న ఆ మందు అనేది సరిగ్గా మిక్స్ అయిపోయి దానిలో రిలీజ్ అవ్వాల్సి కరెక్ట్గా మిక్స్ అయ్యి అందాల్సింది ఏదైతే ఉందో సరిగ్గా ఈవెన్గా మొక్కకు అందుతుంది. ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే అగ్రి 82 pH వాల్యూని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. నేల లేదా నీటి pHని బ్యాలెన్స్ చేయడం కాకుండా శిలీంద్రనాశకాలు మట్టిలో ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే శిలీంద్రనాశకాలు, కలుపు సంహారకాలు, పురుగు మందులు, ఆకుల ఎరువులు, మొక్కల పోషకాల మరియు డీపోలియేటర్లలో కూడా వాడవచ్చు. ఈ విధంగా మనకు అగ్రి 82 అనేది పనిచేస్తుంది. ఈ డోసెస్ ఎలా వాడాలి అనేది చూసుకున్నట్టయితే, మనకు వచ్చేసి 15 లీటర్స్ ట్యాంక్ స్ప్రే పంపుకు
10 ml అగ్రి 82 వేసుకోవచ్చు. 10 ml కంటే ఎక్కువ వేస్తే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మినిమం 8 to 10 ml వరకు యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది చూసుకుంటారు. అలాగే అడుగు మందులో అంటే మనం చల్లే పద్ధతిలో అగ్రి 82 వాడుకోవాలి అంటే అగ్రి 82ని 1 ఎకర్కు 150 ml మనం అడుగు మందులో కలుపుకొని మనం చల్లుకోవచ్చు. ఆ విధంగా వాడుకుంటే మంచి రిజల్ట్ అనేది చూసుకుంటారు. కాబట్టి ఈ అగ్రి 82 ప్రతి ఒక్కరు వాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.